హాయ్ అండి. వెల్కమ్ టు కేబీ ఆర్ట్ వర్క్స్. రాఖీ పండుగ వస్తుంది కదా! అయితే నేను కొన్ని రాఖీలను మేక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ పికాకో చామ్స్ని అలాగే లక్సీ బాల్ని యూజ్ చేసి కట్టు తీగతో రాఖీ అన్నది మేక్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను కట్టు తీగతో ఏ విధంగా అల్లుతాం అన్నది ప్రీవియస్ వీడియోల్లో పెట్టాను. ఒకవేళ ఎవరికైనా క్లారిటీగా కావాలంటే ఆ వీడియోని వాచ్ చేయండి. ఈ రాఖీలను మనం ఒకవేళ బయట కొంటే 150-200 ఆ రేంజ్లో ఉంటాయి. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే 60-70 రూపీస్లో మేక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా తక్కువ రేట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. అది మనం ఇక్కడ యూస్ చేసే ఐటమ్ని బట్టి ఉంటుందండి కాస్ట్ అన్నది. అయితే ఇక్కడ నేను క్యాప్స్ని ప్యాల్స్ని పెట్టి లక్సీ బాల్ని పెట్టి ఈ విధంగా కట్టి తీగతో అల్లుకుంటున్నాను. అల్లిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్టర్తో కట్ చేసుకుంటాము. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ క్యాప్ని పెట్టుకొని ప్యారల్ పెట్టి మళ్ళీ క్యాప్ పెడుతున్నానండి. పెట్టిన తర్వాత డైరెక్ట్గా కట్టుతీగతో చుట్టుకోకుండా ఇక్కడ నేను పికాకో చామ్ని తీసుకొని ఈ విధంగా కట్టుతీగ లోపల నుంచి పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్గా చుట్టేయచ్చు, లేకపోతే నీడిల్ సహాయంతో చుట్టుకోవచ్చు. నేను ఇక్కడ నీడిల్ని యూస్ చేస్తున్నానండి, ఎందుకంటే చామ్ మూమెంట్ అన్నది కొంచెం ఫ్రీగా అవ్వడానికి. దానికోసం నేను ఇక్కడ నీడిల్ యూస్ చేశాను. చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్టర్తో కట్ చేసుకొని ఎడ్జ్ అన్నదాన్ని మనం కట్టర్తో ప్రెస్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా అవతల సైడ్ కూడా మనం అల్లుకుంటామండి. అల్లిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీనికి మనం ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ ఉంటుంది, మిషన్ థ్రెడ్. ఇది మనకి 5-7 రూపీస్ అలా ఉంటుంది. దీన్ని మనం వన్ సైడ్కి 10 ఇంచెస్ తీసుకొని 2 ఫోల్డింగ్ చేసుకుంటే 5 ఇంచెస్ అలా వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న థ్రెడ్ని హోల్లను చుట్టుకొని ఈ విధంగా ముడి అన్నది వేసుకుంటామండి. ఫైనలీ రాఖీ అన్నది తయారైపోద్ది. ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.